హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. పాలకూరతోని ఎప్పుడైనా ఇలా ఉల్లికారం తయారు చేశారా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్త రుచిని చూడాలనుకున్న వారు ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో నేర్చుకుంటూ హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం. దీనికోసం ఒక 4 ఉల్లిపాయలు, ఒక పెద్ద ఎల్లుల్లిపాయని ఇలాగ తొక్క ఒలుచుకొని వేసుకోండి. ఒక స్పూన్ వరకు కారం, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ రఫ్గా పేస్ట్ చేసుకోండి. మెత్తని పేస్ట్ అయితే చేసుకోకూడదండి. ఈసారి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఎల్లుల్లిపాయలు తినేవారైతే ఒలుచుకొని ఎల్లుల్లిపాయలు తాలింపులో కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఫ్రై చేసుకుని మినప్పప్పు కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. మినప్పప్పు కలర్ రాగానే ఇలా రఫ్గా పేస్ట్ చేసుకున్న ఈ ఉల్లి పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. ఏ కూర అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చక్కగా వేగుతున్నప్పుడే దీంట్లోకి పసుపు, ధనియాల పొడిని వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి. గరం మసాలా అనేది అస్సలు వాడలేదండి నేను దీంట్లోకి. చక్కగా ఇలా ఫ్రై చేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి డ్రైగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయ. అంతవరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరని కూడా బాగా కడిగి పెట్టుకొని వేసుకోండి. పాలకూరలో ఇసుక అనేది ఉంటుంది. వీలైనంత వరకు ఫైన్గా చాప్ చేసుకోండి పాలకూర. అప్పుడే ఈ కూరకి రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా పాలకూర వేసి కలుపుతుండగానే దీంట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ వాటర్ మొత్తం దగ్గరకు అయిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూరలో ఒకటేంటండి, చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. హీమోగ్లోబిన్ ప్రాబ్లం ఉన్న వారికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. అలాంటి వారైతే వారానికి ఒకసారి తప్పకుండా తినాలండి. విటమిన్ సి, విటమిన్ ఈ, ఒకటేంటండి చెప్పుకుంటూ పోతే చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. తప్పకుండా ఇలా డిఫరెంట్ రెసిపీస్ని ఆల్రెడీ నేను ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలా దగ్గరికి రిలీజ్ అవ్వగానే వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేయండి. ట్రై చేసి కమెంట్ చేస్తారు కదా మరి.